ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో రైతులకు ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం, కొనుగోలు చేయడం, అంతే తొందరగా వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో కూడా డబ్బులు పడే విధంగా కూడా మనం ఎన్షూర్ చేసుకోవడానికి తొందరగా కూడా ట్యాబ్ ఎంట్రీ అవన్నీ చేయడము, మిల్లుల దగ్గర కూడా ఎక్కువ వేచి ఉండకుండా అక్కడ కూడా తొందరగా అన్లోడ్ అయ్యే విధంగా అన్ని రైస్ మిల్లకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా హమాలీలను ఎక్కువ పెట్టుకొని తొందరగా దించుకొని ఆ వెయిటింగ్ టైం అనేది కూడా తక్కువ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని మరి రైతులందరూ కూడా సద్వినియోగపరచుకోవాలనేది కూడా మరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఎంత పెట్టాలో అంతనే పెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఎండ పెట్టేసుకో పెడతారు. ఇక్కడ పెడతారా? పెడతారు సార్, పెడతారు. ఇంకా పొల వేసుకుంటారు మొత్తం చేసేసి ఫ్యాక్టరీ కొని చేసేస్తారు. దేవరాజు ఫోన్ చేసి గుల్లగాడి పెడతారు. మన సాయంత్రం మొత్తం తీసుకుంటాం. డైలీ కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చినది ఏది? స్టార్ట్ అయిపోయింది, లేట్ చేయొద్దు మనం. సో అది తొందరగా ట్యాగింగ్ ఇచ్చేసి పంపించేసేయండి ఒకటికి. సో ఇప్పుడు టోటల్ ఎన్ని స్టార్ట్ పెట్టినారు ఇప్పుడు వరకు? వాళ్ళ కాంటాక్షన్ ఒకరోజు ముందు చెప్తాను సార్. ఒకరోజు ముందు చెప్పినప్పుడు గాలి పోసేసి కాంటాక్ట్ పెట్టేస్తాను. తీసేయండి. కింద మనం పెట్టడం కూడా ఉన్నాం కదా, ఆ టైప్ పెట్టడం. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తాం, కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. షెడ్యూల్ పెట్టేసి షెడ్యూల్ పెట్టేసి